అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గం కోసమే పనిచేశాడా? చాలా మంది అవును, అంబేద్కర్ గారు ఒక వర్గం కోసమే పనిచేశాడు, ఒక వర్గం హక్కుల కోసమే పోరాడాడు అని చెప్తుంటారు. కానీ ఇది నిజం కాదు, ఒక అపోహ మాత్రమే. అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, అతను ఒక విప్లవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి ప్రతి ఒక్క పౌరునికి హక్కులు కల్పించాడు. దేశంలో మొదటి న్యాయశాఖ మంత్రిగా సేవలందించాడు. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చాడు. కార్మికుల కోసం 8 గంటల పని విధానంతో పాటు మినిమం వేతనం కోసం పోరాడాడు. కులం మతం తేడా లేకుండా ప్రతి భారతీయుడికి సమానత్వం కోసం కృషి చేశాడు. దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించాడు. హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళల హక్కుల కోసం పోరాడాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటులో కృషి చేశాడు. దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడాడు. ఫండమెంటల్ రైట్స్ ద్వారా స్వేచ్ఛను అందించాడు. ప్రజాస్వామ్యాన్ని బలపరిచే విధంగా చట్టాలు రూపొందించాడు. దేశ భవిష్యత్తు కోసం విద్య సమానత్వంపై దృష్టి పెట్టాడు. అణిచివేతకు గురైన వారిని విద్యతో ముందుకు నడిపాడు. కుల వివక్షను చట్టపరంగా నిషేధించాడు. ఈ రోజుల్లో మన దేశంలో చదువుకొని మన దేశ వసతులు ఉపయోగించుకొని లండన్, అమెరికా, ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యే వారు ఉన్నారు. కానీ అంబేద్కర్ లండన్, అమెరికా వంటి యూనివర్సిటీల్లో చదువుకొని డిగ్రీ పట్టాలు పొంది మన దేశం కోసం సేవ చేశాడు. అలాంటి అంబేద్కర్ ఒక వర్గానికి నాయకుడు ఎలా అవుతాడు? అంబేద్కర్ దేశానికే నాయకుడు. అలాంటి నాయకుడిని ఒక వర్గానికో ఒక కులానికో పరిమితం చేస్తే అది మన దేశ ప్రజలు చేసే మొదటి తప్పు అవుతుంది.